వందనాలు. మొదటిగా సాంగ్ ప్రేమ్ సిస్టర్ అఖిల సిస్టర్ రావాలి. పెద్దయ్యకి చిన్నయ్య గారికి అలాగే అధ్యక్షుడికి సంఘటనలందరికీ ఉంది. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించనామయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించనామయ్యా. నన్ను దీవించనామయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమేలేదు. నీవు నీవు నాలో ఉండా నాకు భయమేలేదు. నేను గొల్యాతులు పడగొట్టి జయముందేదన్. గొల్యాతులు పడగొట్టి జయముందేదన్. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నన్ను ఏలేవలే. యోగాలను ఎరగొట్టెదన్. నీవు నాలో ఉండా నేను ఏలేవలే. యోగాలను ఎరగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నేను నరువలే. ఆత్మజ్ఞానముతో మాట్లాడెదన్. నీవు నాలో ఉండా నేను నరువలే. ఆత్మజ్ఞానముతో మాట్లాడెదన్. దేవదూతల రూపములు మారిపోదురు. దేవదూతల రూపములు మారిపోదురు. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. చక్కటి పాట పాడినటువంటి అఖిల సిస్టర్ ఇంకా ప్రేమ్ సిస్టర్కి దేవుడు దీవించుగాక. అయితే రెండోదిగా బైబిల్ క్విజ్ దేవి సిస్టర్ రావాలి. దేవుని అమ్మనికి వందనాలు. పెద్దయ్యకి చిన్నయ్యకి వందనాలు. అధ్యక్షుడిగా ఉన్న గాంధీ అన్నయ్యకి నా వందనాలు. అయితే నేను పొడుపు క్వశ్చన్ లాగా పొడుపు కథ లాగా అడుగుతాను. వినండి. నేను పుట్టాను కానీ చనిపోలేదు. నేను యుద్ధం చేశాను కానీ కత్తి పట్టలేదు. నేను గెలిచాను కానీ సింహాసనం ఎక్కలేదు. నేనెవరిని? కాదు. నేను పుట్టాను కానీ చనిపోలేదు. నేను యుద్ధం చేశాను కానీ కత్తి పట్టలేదు. నేను గెలిచాను కానీ సింహాసనం ఎక్కలేదు.
ఆ ఏరియా. నెక్స్ట్, నాకు ఇల్లు ఉంది కానీ గోడలు లేవు, నాలో ఆహారం ఉంది కానీ వంటగది లేదు, నేను ఒక ఏడాది పాటు నాకు ఇల్లు ఉంది కానీ గోడలు లేవు, నాలో ఆహారం ఉంది కానీ వంటగది లేదు, నేను ఒక ఏడాది పాటు నీటిపై ప్రయాణించాను కానీ నావికుడు కాదు. ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. అదే చాలా చెప్పారు. నెక్స్ట్, నదిలో పొట్టెల మొదలైంది నా జీవితం. బైబిల్లో చెప్పబడిన బలిపీఠని నేను. అమాలేకులు యెహోషువతో యుద్ధం చేసిన తర్వాత మోషే నా పేరుకి అర్థం వినుట. నేను యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు, కానీ నాకు అంత పేరు లేదు. నా ఊరు కానా. నాకు శిష్యుల్లో ఒకడా? బర్తలోమే ఫిలిప్. కానా నుంచి వచ్చినాడు. మాథ్యూవా? చక్కని పిఓపిని అందించినటువంటి దేవశ్రేష్ఠుడికి దేవుడు దీవించుగాక. మూడవదిగా ప్రసంగం అంటే మెసేజ్ అబిగేల్. Greetings to you all in Jesus Christ's name. యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలు. మత్తయి 7 verse 33, 34, 35, 36, 24, 25, 36. మత్తయి సువార్తలకు పుస్తకం 7వ అధ్యాయం 23 నుంచి 26 వచనం వరకు. మత్తయి సువార్తలకు పుస్తకం 7. ఓకే అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ 24 మరియు ఈ 24 వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుడును. ഇവിടെ പറഞ്ഞിരിക്കുന്നത് രണ്ട് ബുദ്ധിയുള്ള ആളിനെ പറ്റി, ബുദ്ധിയില്ലാത്ത ബുദ്ധിയുള്ള ആളിനെ പറ്റിയാണ്. ఇక్కడ రెండు ప్రీతి కలిగిన మనుషుల గురించి చెప్పబడుతుంది. ఒకటి బుద్ధి కలిగిన వాడు, ఇంకొకడు బుద్ధి లేని నిర్బుద్ధి. బుద్ధిയുള്ള ఆಳು పారకల్లి వెచ్చి వీడు ఉండాలి. బుద్ధి కలిగిన వాడు బండరాతి పైన తన ఇల్లును కట్టుకున్నాడు. బుద్ధిలేని ఆಳು మన్ను వెచ్చి వీడు ఉండాలి. బుద్ధిహీనుడైన వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు. അപ്പൊ അവൻ രണ്ട് വീടിന്റെ മേലിലും മൂന്ന് പരിശോധന വന്നു. అయితే ఆ రెండు ఇళ్ళల పైన మూడు రీతి కలిగిన సమస్యలు దాడి చేయడం జరిగింది. ఆ మూడు పరిశోధన ఆడికి అయించదాన్ని నాకు ఆద్యం അറിയാം. మొదటిగా ఆ మూడు పరిశోధనలను ఎవరు పంపించారో అన్నది మనకి బాగా తెలిసి ఉండాల్సి ఉండేది. ഒന്നാമത്തേത് മഴ. మొదటిగా వర్షం పడింది. అది దైవం అయించదు. మొదటిగా వర్షం పడింది, అది పైనుండి కాబట్టి అది దేవుని ద్వారా పడినది. అది രണ്ടാമത്തേത് കാറ്റ്. അത്
അത് സാത്താൻ അയച്ചത്. రెండోదిగా చుడిగాని కొట్టబడింది, అది సాతానుడు పంపించాడు. മൂന്നാമത്തത് വെള്ളപ്പൊക്കം, അത് మనుషులు అయచదు. మూడోదిగా నీళ్లు ఏం చేసింది, రోజుకు రోజుకు పెరుగుచ్చింది, అది మనుషుల సిద్ధాంతం అని చెప్పొచ్చు. അപ്പോൾ ഈ മൂന്നെണ്ണം അവരുടെ മേലിൽ വീണപ്പോൾ അതില് ഫൈറ്റ് ചെയ്ത് തോറ്റു പോയത് మన్ను వెచ్చి వీడుంటాయి. అయితే ఈ మూడు రీతి కలిగిన పరిశోధనలు రెండు ఇళ్ళ మీద దాడి చేసి తీరింది, కానీ అందులో పోరాడి గెలుపు సాధించలేకపోయిన వాడు బుద్ధిహీనుడైన వాడు. അപ്പം അടുത്ത ഇതുപോലെ തന്നെ സെയിം അടുത്ത കാര്യങ്ങൾ ഞങ്ങൾക്ക് അറിയാം. అయితే ఇదే రీతిగా మన జీవితాల్లో కూడా ఇలాగే జరిగి తీరవచ్చు, అది కూడా మనం తెలిసి తీరాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దాని 12వ వచనం చదివినప్పుడు చూసినది. పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ഇവിടെ പറഞ്ഞിരിക്കുന്നത് സ്വർണവും വിറകിനെ പറ്റിയ. സ്വർണം എന്നും ജീവിക്കുന്നതാ, അത് കത്തിപ്പോവാത്തതാണ്. అయితే ఇక్కడ కూడా రెండు రీతి కలిగిన కట్టడాల గురించి రాయబడి ఉన్నది. ఒకటి బంగారం, రెండోది వెండి, మూడోది విలువ కలిగిన రాయి. అది ఒక పక్క ఉన్నప్పుడు దాని అవతల పక్క కర్ర, కొయ్య కర్ర, గడ్డి, రెండు రీతి కలిగిన కట్టడాల గురించి చెప్పబడుతున్నది. അപ്പൊ ഇവ രണ്ടുപേരും വീട് വിറകും വെച്ച ഒരാള്, പിന്നെ വിറകും പുല്ലും വെച്ച ഒരാള്, స్వర్ణం వెండి వెచ్చ ఒరాడు వీడుండాలి. ఇక్కడ కూడా ఒక నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో ఒక పక్క ఉన్నవాడు బంగారంతో కట్టుకున్నాడు, వెండితో ఇంకొకటి కట్టుకున్నాడు, విలువైన రాళ్ళతో ఒకటి కట్టుకున్నప్పుడు మరో పక్క కర్రతో కట్టుకున్నారు, గడ్డితో కట్టుకున్నాడు, కొయ్య కర్రతో కట్టుకున్నారు. అప్పుడు ఇక్కడ ഒരു തീ കാണാൻ పట్టుకుంటే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పరిశోధన అగ్ని రావడం వలన దాని యొక్క తీవ్రత అక్కడ మనకు అర్థమవుతున్నది. అయితే ముందుగా మీరు తెలుసుకోవాలి, ఈ అగ్గి వచ్చేది ఏంటి అగ్గి అన్నది ముందు మీరు తెలుసుకోవాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చెప్పొచ్చిన వాక్యానుసారంగా అగ్ని అంటే ఏంటో అక్కడ రాయబడి ఉంది. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆమేన్. అప్పుడు ఇక్కడ పరమేశ్వర దైవത്തിന്റെ కన్నాన అగ్నిజ్వాల కన్న. అక్కడ రాయబడిన రెండు వాక్యాలు మనకి ఆధారం ఇచ్చుచున్నది. దేవుని యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వంటి ఉన్నది. ఈ కన్న అవ రెండు వీటిని మేడి వీణ. అయితే తన దృష్టి అగ్నిగా రెండు కట్టడల మీద పడడం జరిగింది. ദൈവം ആ കണ്ണു വെച്ച് അത് നോക്കി, ആ രണ്ട് വീടിനെ നോക്കിയപ്പോ അത് മുമ്പേ സ്വർണം വെച്ച് വീടുണ്ടാക്കിയ വീടിന്റെ വീട് നോക്കി. మొదటిగా దేవుడు రెండు ఇళ్ళ పైన తన వీక్షణను కంటితో చూచేసరికి ముందు బంగారం, వెండి, వెలగల రాళ్ళతో ఉన్న వాటి కట్టడల మీదకి తన చూపు వెళ్ళింది. కానీ వాటి మీద ఏ ప్రభావం జరగలేదు, అది కాలి బూడిదవ్వలేదు. రెండోదిగా కర్ర మీద, కొయ్య కర్ర మీద, గడ్డి మీదకి ఆయన నేత్రము అగ్ని వంటిగా పడి వెంటనే ఆయన నేత్రములో ఉన్న అగ్ని ప్రవాహం వాటిని ఏం చేసింది, కాల్చేయడం మాత్రం కాదు, చివరికి బూడిద చేసి పడేసింది. అయితే మిమ్మల్ని మీరే ఒక్కసారి విడదీసి పరిశోధించు, తేల్చి చూసుకోవాలి. అయితే నీవు ఏ రీతి కలిగే స్థితిగతుల్లో నీ ఇల్లుని నీవు కట్టుకున్నావు అన్న పరిశోధన నీలో ఉండి తీరాలి. ఇంతటితో నా వాక్యాంశాన్ని నేను ముగించాలని కోరుచున్నాను. దేవుడు దీవించుగాక.
నాలుగవదిగా న్యూస్ సిస్టర్ రోజా గారు. న్యూస్ వార్తలు చదువుతున్నది ముఖ్యాంశాలు. మే 12వ తారీఖున జరిగిన పాస్టర్ కూడికలు, మే 20వ తారీఖున జరిగిన ప్రార్థన కూటమి, మే 22వ తారీఖున తాండి అంకుల్ ఇంటిలో ప్రార్థన, మే 23వ తారీఖున విక్రమపురంలో ప్రార్థన, మే 25, 26, 27 దామన్ జోడి సభలు జరిగాయి. మే 29వ తారీఖున అయ్యగారి ఇంటిలో ప్రార్థన జరిగింది. వార్తలు వివరణలు. మే 1వ తారీఖున ఉపవాస ప్రార్థన కూడిక చర్చిలో జరిగింది. మే 22వ తారీఖున 29వ తారీఖున చర్చిలో బైబిల్ స్టడీలు జరిగాయి. మే 2వ తారీఖున గంగిర వలసలో ప్రార్థనలు జరిగాయి. మే నెలలో ఆదివార కూడికలు జరిగాయి. సండే స్కూల్ క్లాసులు తీసుకోవడం జరిగింది. మే 12వ తారీఖున పాస్టర్ల సమావేశం రాయగఢలో జరిగింది. మన సంఘ కాపరిని ఆహ్వానించారు. మే 20వ తారీఖున రాయగఢలో పౌలోస్ పాస్టర్ గారి చర్చిలో ప్రార్థన జరిగింది. ఒక ఆటోలో 15 మంది వెళ్ళడం జరిగింది. భోజనాలు చేసిన తర్వాత అందరూ వారి వారి ఇళ్లలోనికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రతి సోమవారం విక్రాంతపురంలో బైబిల్ స్టడీలు జరిగాయి. 2 మంగళవారాలు అత్తంలో బైబిల్ స్టడీలు జరిగాయి. మే 22వ తారీఖున తాండి అంకుల్ గారి ఇంటిలో ఉపవాస ప్రార్థన జరిగింది. సంఘ బిడ్డలు అందరూ వెళ్ళి ప్రార్థన చేసి ఆ కుటుంబానికి దేవుడు గొప్ప అద్భుతం చేశారు. మే 22వ తారీఖున విక్రమపురంలో బోర ప్రభా పాస్టర్ గారి ఇంటిలో కూడుకులు పెట్టడం జరిగింది. భోజనం తర్వాత అందరూ ఇళ్లలోనికి వెళ్ళింది. మే 25, 26, 27 దామన్ జోడిలో మహాసభలు జరిగాయి. మే 29వ తారీఖున అయ్యగారి ఇంటిలో ఉపవాస ప్రార్థన జరిగింది. చర్చిలో కరెంటు లేకపోవడం వలన ప్రార్థన షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రత్యజ్ఞ విజ్ఞప్తి. జూన్ 8వ తారీఖున శ్రీధర్ ఉష దంపతుల పరిశుద్ధ వివాహం జరగవలసి ఉన్నది. సంఘ బిడ్డలు అందరూ కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందరూ ప్రార్థన చేసి ఆ దంపతులను ఆశీర్వదించాలని ఆ కుటుంబ సభ్యులు కోరిరు. దాని పిమ్మట జూన్ 10వ తారీఖున రిసెప్షన్ మరియు కృతజ్ఞత కూడిక దంపతుల కొరకు మాదిలింగలో జరగవలసి ఉన్నది. అందరూ సంఘ బిడ్డలు అందరూ పాల్గొవాలని కోరుచున్నాము. మే 14వ తారీఖున అరకులో ప్రార్థన కూడిక జరిగింది. తర్వాత వైజాగ్ వెళ్ళి 15వ తారీఖున రిబకా వారి ఇంటిలో ప్రార్థన అవ్వగొట్టి అందరూ వారి వారి ఇళ్లలోనికి ప్రయాణం అయ్యారు. ఇంతటితో వార్తల సమాప్తం. అందరికీ వందనాలు. వచ్చిన అందరూ కలుద్దాం. ఐదవది యాక్షన్ సాంగ్ లాజర్ అండ్ అబిగేల్ టీమ్.
చక్కని యాక్షన్ సాంగ్ చేసినట్టు పిల్లలు దేవుడు దీవించిన కాక. 6వది 7 చర్చెస్ నేమ్స్. బ్రదర్ ఆమోస్. ఏపీసీ స్మరణ పెరగాను అతువరియా సర్వీసు ఫిలదెల్ఫియా లవోదికియా. ఆమేన్. 7వది 8వది కొట్టవేయబడింది. అయితే 9 స్పెషల్ ప్రోగ్రామ్. అవి चंटी अंकल नहीं चंटी भैया मदी मदी ना కొచ్చికి యెహోవా నా కాపరి తెలుసు కదా, అందులో నా అన్న చోట్ల నీ పేరు పెట్టి చెప్పండి. బైబిల్ చదివేసాను మొత్తం తెలుసా? అది బైబిల్ తెలిసి ఒడియా రూపాయలు ఒడియా మూ కొన్ని పోయి వస్తాను రే నేను అన్న చోట్ల మీ పేరు రావాలి. 23 కీర్తన గీత సంగీత తెలిసి మూ ఒడియాలో మూ ఓలి నాకి मू नले मोर बोली नहीं की सिटी थोड़ा हां लेडीज को स्टार्टिंग యెహోవా ప్రేమ కాపరి, ప్రేమకు వేడి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన ప్రేమ పరుండు చేసిండు, ప్రేమను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ప్రేమను నడిపించుచున్నాడు. ప్రేమ ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో ప్రేమను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో ప్రేమ సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు ప్రేమకు తోడై ఎందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును ప్రేమను ఆదరించును. ప్రేమ శత్రువుల ఎదుట నీవు ప్రేమకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో ప్రేమ తల అంటి ఉన్నది, ప్రేమ గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రేమ బ్రతుకు దినములో నీ కృపాక్షేమముగా ప్రేమ వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో ప్రేమ నివాసం చేసేదను. ఆమేన్. सदाप्रभु चंटी का प्रतिपालक चंटी को कौन सी हवा कौन आई యెహోవా దేవి కాపరి, దేవికి ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన దేవిని పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద దేవిని నడిపించుచున్నాడు. దేవి ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గంలో ప్రేమ దేవిని నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో దేవిని సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యు, నీవు దేవికి తోడయ్యు. అవుట్ అయిపోయింది. ସଦାପ୍ରଭୁ ଚାଣ୍ଡୀ ପ୍ରତିପାଳକ, ଚାଣ୍ଡୀ ଅଭାବ ହେବ ନାହିଁ। ସେ କୋମଳ ତୃଣମୂଳ ସ୍ଥାନରେ ଚାଣ୍ଡୀ ଶୟନ କରନ୍ତି। ସେ ସ୍ଥିର ଜଳ ପାଖେ ପାଖେ ଚାଣ୍ଡୀ ଗୋଡ଼େଇ ନିଅନ୍ତି। ସେ ଚାଣ୍ଡୀ ପ୍ରାଣ ସୁସ୍ଥ କରନ୍ତି। ସେ ଚାଣ୍ଡୀ ନାମର ସକାଶୁ ଧର୍ମପଦରେ ଚାଣ୍ଡୀ ଗୋଡ଼େଇ ନିଅନ୍ତି। ଏଣୁ
ଚାଣ୍ଡୀ ମୃତ୍ୟୁ ସ୍ଥାନ ରୂପ ଉପତ୍ୟକାରେ ଗମନ କଲେ ହେ କୌଣସି ଅପଦ ଭୟ କରିବ ନାହିଁ, କାରଣ ତୁମେ ଚାଣ୍ଡୀ ସହବର୍ତ୍ତୀ, ତୁମର 5 ଜଣ ତୁମର ଭାରି ଚାଣ୍ଡୀ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି। ତୁମେ ଚାଣ୍ଡୀ ଶତ୍ରୁଘ୍ନଙ୍କ ସାକ୍ଷାତରେ ଚାଣ୍ଡୀ ସମ୍ମୁଖରେ ମେଜ ପକାଉଛ। ତୁମେ ତୈଳରେ ଚାଣ୍ଡୀ ମସ୍ତକ ସ୍ଥିତ କରିଅଛ। ଚାଣ୍ଡୀ ବାଣପାତ୍ର ଉଚ୍ଛେରି ପଡ଼ିଅଛି। ନିଶ୍ଚୟ ମଙ୍ଗଳ ଦୟା ଚାଣ୍ଡୀ ଜୀବନ ଯାଏ ଚାଣ୍ଡୀ ପସ୍ତାଗାମୀ ହବ। ପୁଣି ଚାଣ୍ଡୀ ସର୍ବଦା ସଦାପ୍ରଭୁଙ୍କ ଘରେ ବାସ କରେ। నేను నాకు అని వస్తున్నాయి కదా, అలాంటి प्रभु मोर प्रतिपालक మొదటిగా బైబిల్ వెర్స్ కంపోజ్ చేశాను. బ్రదర్ ప్రభు, బ్రదర్ చాంటీ. మించాలి, నేను సిద్ధపడలేదు. నెక్స్ట్ వారం 2 చెప్తాను. నెక్స్ట్ 11వ కొట్టబడి అయింది. 12వది ప్లేగ్స్ తెగులు. సిస్టర్ ఇందిరా హిందూ హిందూ మోషే పంపిన మధ్య తెగులు చెప్తుంది హిందూ. నీళ్ళు రక్తంగా మారింది. కప్పలు, పేలు, ఈగలు, బాధకరమైన తెగులు, శరీరంపై కురుపులు, వడగళ్ళు, ఆనందకరమైన చీకటి, మిడతలు, తొలుచు కుమారులు చేరిపోవడం. ఇంతటితో పిఎం సమర్పమైనది. ఇది నెక్స్ట్ వారం పిఎం కోసం. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్యకి చిన్న వందనాలు. అధ్యక్షులకు గాంధీ గారికి, బ్రదర్ గాంధీ గారికి నాకు వందనాలు. 26వ తారీఖున 4వ నెల 26న పిఎం మీటింగ్ జరిపించిన సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆంధ్ర అధ్యక్షుడిగా బ్రదర్ యేసు గారి కార్యక్రమం నడిపించారు. మొదటిగా బ్రదర్ ప్రభు గారు పాట పాడారు. ప్రసంగం మల్లీశ్వరం గారు చేశారు. బైబిల్ క్విజ్ సిస్టర్ దేవి గారు చేశారు. న్యూస్ సిస్టర్ ప్రేమ గారు చెప్పారు. 10 కంఠస్థ వాక్యాలు సిస్టర్ అఖిల గారు చెప్పారు. సెషన్ ప్రోగ్రామ్ మాస్టర్ అజిత్ జాన్ గారు చేశారు. బ్రదర్ ప్రభు మరియు బ్రదర్ అనంత్ గారు గ్రూప్ సాంగ్ పాడారు. కొత్త నిబంధన పేర్లు అన్న చెప్పారు. బైబిల్ వర్సెస్ అభిగారు చెప్పారు. చివరిగా పాస్టర్ సిఆర్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. మరి ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 40 మంది. మరి ఆ దినం వచ్చిన కానుకలు 350 రూపాయలు. ఈ బిల్ పాస్ చేయాలి సార్. పాస్ చేసేయండి. Okay, next week program. Song.
ఇందు 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 ఓకే ఇందు బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ సరే నేను ప్రేమ ప్రసంగం చైతన్యం న్యూస్ 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 గౌరీ గౌరీ గారు అఖిల ఇప్పుడు నాటవద్దు సిగ్నల్ లేదు అఖిల వస్తున్నాయి యాక్షన్ సౌండ్ నెట్వర్క్ కవరేజ్ సమయంలో అందుబాటులో యాక్షన్ సౌండ్ సండే స్కూల్కి వెళ్ళాను ఎప్పుడు చేస్తాను యూ వాంట్ బి దేర్ అన్ను 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 అది అది పట్టు 11వ తారీఖు లేదు అది లేదు అదే చెప్తున్నాను అదే స్పెషల్ ప్రోగ్రామ్ మంచిదయ్యా అనియా స్పెషల్ ప్రోగ్రామ్ ఓకే స్పెషల్ పాట ఇంకేం ప్రోగ్రామ్ సాంగ్ ఉంది కదా సాంగ్ అది తీసేస్తాం సరేనా మళ్ళీ సార్ అనిపిస్తుంది సాంగ్ ఓకేనా పాటలు వ్యాఖ్యాన సాంగ్ రిఫరెన్స్ ఉందిరా సాంగ్ రెఫరెన్స్ ఇచ్చేయచ్చు కదా అమ్మా సాంగ్ రెఫరెన్స్ అమ్మా అమ్మా ఒక పాట పాడి ఆ పాట ఏ వాక్యంలో ఉంది చెప్పాలి మీరు చెప్పగలరా చెప్తే చాలు సాంగ్ రెఫరెన్స్ ఇందు ఓకే ఏ ప్రోగ్రామ్ పెట్టాలి సార్ చెప్పండి జూన్ మే జూన్ లాస్ట్ ఏమైనా ప్రోగ్రామా లాస్ట్ ఉన్న ప్రోగ్రామ్ 2 వారాల నుంచి అలాగే చేస్తాం బైబిల్ వర్సెస్ కాంపిటీషన్ ఒకటి సాంగ్ రెఫరెన్స్ ఒకటి సాంగ్ రెఫరెన్స్ ఛానల్ని 2 సార్లు అలాగే చేస్తాం 2 months నుంచి అలాగే చేస్తాం వేరే ఇందుకు పెట్టాం ఈసారి అది మల్లీశ్వర్ అంటారు మల్లీశ్వర్ టీచర్ సాంగ్ రెఫరెన్స్ ఇందుకు ఇంకా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ స్టోరీ 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 లాజర్ ఒక పాట పాడదాం టైం కానుకలు వచ్చి
తండ్రి నీకు వందనాలు. ఆరాధన తర్వాత పిఐపి ప్రోగ్రామ్ నడిపించడానికి సమాజంగా స్తోత్రం. ప్రోగ్రామ్ చేసిన పిల్లలందరికీ దేవుడు దీవించండి. వారు కూడా రాబోయే దినం లేనటువంటి చోటను నిలబడి దేవుడు పనిని వాడుకోవడానికి దేవుడు సహాయం చేయండి. సమస్తమే ఆశీర్వాదకరంగా దేవ అధ్యక్షుడిగా ఉంటున్న నీ కుమారునికి దేవుడు దీవించండి. పోటీ వచ్చిన ప్రతిభకి దేవుడు దీవించిన స్తోత్రం. కాಣಿకకి దేవుడు దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడని కాక. మూడుసారి దేవుడికి హల్లెలూయా.